పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 9 గంటల సమయంలో హైదరాబాద్ వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న సిమెంట్ రా మెటీరియల్తో ఉన్న ఒక లారీ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. లారీ అదుపు తప్పి బోల్తా పడే క్రమంలో పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిపై పడడంతో ఆ వ్యక్తి తల ఒకటి దేహం నుండి వేరైపోయి లారీ కింద పడి నుజ్జునుజ్జైపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి గోగులపాడు గ్రామానికి చెందిన ఉయ్యాల అద్దయ్య అలియాస్ అమోస్గా గుర్తించారు. ఈ ఘటనలో మృతుని కుటుంబ సభ్యులు మృతదేహంతో రొంపిచెర్ల మండలం అద్దంకి నార్కెట్పల్లి హైవేపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. దీంతో గంట పాటు హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. మూడు నెలలు వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. బాత్రూమ్ పోయి వస్తా మామూలు సైడ్ లో వస్తున్నాడు. వచ్చేటప్పుడు డ్రైవరు తాగి ఉన్నాడు. బండి బోల్తా పడింది. ఇచ్చాడు బోల్తా పడదు. నేనైతే చూడలేదు. దానికి మాకు న్యాయం జరగాల. మా అన్న చనిపోయాడు. 8 గంటలు జరిగితే లేదు.